కొత్తకొండ వీరభద్రస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా అంతకుముందు ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగే కొత్తకొండ వీరభద్రస్వామి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలకేషన్ ఇచ్చినప్పుడు ఆ రేట్ ఒకటి ఫిక్స్ చేస్తే పోవడం వల్ల ఏమైందంటే వేరే తప్పనిసరి చేసే వెహికల్స్ తర్వాత మనకు రివ్యూ చేయమని రిక్వెస్ట్ చేశారు సార్. సో అదే ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేసి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా చూసి అలానే ఇక్కడ ఇంకా ఏర్పాట్లు ఏం కావాల్సి వస్తాయనే ఉద్దేశంతో ఈ రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చాలామంది ఆఫీసర్స్ ఐ థింక్ ఇంతకుముందు డెసిగ్నేషన్ కాంటాక్ట్ నెంబర్, సో అది కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ ఈఓ గారు మీరు కింద లెవెల్ సిబ్బంది వాళ్ళ ఫోన్ నెంబర్స్తో పాటు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఆ టేబుల్ చేసి ఇవ్వండి. సో దట్ ఎవరికి ఫోన్ చేసుకోవాలి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అనేది క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ అర్జెంటుగా ఐ రిక్వెస్ట్ పోలీస్ అండ్ ఆల్సో ఈఓ గారు అండ్ లోకల్ తహసీల్దార్ అండ్ ఎంపీడీఓ ఈరోజు కొన్ని సైట్స్ పార్కింగ్ ఏరియా సైట్స్ విజిట్ చేసుకోండి. జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసుకొని ఎంత ఎక్స్టెంట్ కావాల్సి వస్తుంది పార్కింగ్ ఏరియాస్ డిస్టెన్స్, అండ్ ఇది ఒక మ్యాప్ లాగా ప్రిపేర్ చేసి పెట్టండి. ఏ పార్కింగ్ జోన్ దేనికి కేటాయిస్తున్నారు, ఎటువైపు నుంచి వచ్చే ట్రాఫిక్కి ఎటు కేటాయిస్తున్నారు. అండ్ ఇది చేసేటప్పుడు ఏసీపీ గారు అన్నట్టు ఈ బుల్లెట్ కార్డ్స్ ఏవైతే ప్రొసెషన్లో వాడతారో వాళ్ళందరికీ కూడా సపరేట్ పార్కింగ్ అనేది ముందే డెసిగ్నేట్ చేసి పెట్టండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడే కల్టివేషన్ స్టార్ట్ అవుతున్న రైతులతో తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు మీరు కూడా ఒకసారి మాట్లాడండి.